అందరికీ తెలుసు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. మేము వచ్చినప్పుడు 15వ తారీఖు ప్రభుత్వ జీతాలు ఇచ్చే మార్గం ఉంది. కానీ ఇలా 1వ తారీఖు జీతాలు ఇచ్చుకుంటూ చెప్పని కార్యక్రమాలు ఆర్టీసీలో 200 మంది, ఈరోజు 200 కోట్ల మంది మా అక్క జిల్లాలో అవ్వలు ప్రయాణం చేసి ఉచితంగా 6,000 కోట్ల దాని బర్డెన్ కాదు. మేము కావాలని పేదవారికి పనికొచ్చే ఉచిత. దాంతోపాటు ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు అనేది పేదవానికి ఒక ఆత్మగౌరవానికి ప్రతీక. 10 ఏళ్లలో ఇంతసేపు బంగారు తెలంగాణ చేస్తా బంగారం అనుకుంటే నడిపించింది తప్ప ఒక్క రేషన్ కార్డు కూడా ప్రింట్ కాలే. ఇలా మా ముఖ్యమంత్రి గారు మన తిరుమలగిరిలో రేషన్ కార్డులు ఇవ్వడం, అంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్ఫరెన్స్లో సన్న బియ్యం పంపిణీ కార్డులో వాళ్ళ పేర్లు ఎక్కించడం. మొన్న నాది రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల కొత్త కార్డులు 17 లక్షల మందికి ఉపయోగించే మొత్తం 90 లక్షల తెల్ల కార్డు హోల్డర్స్కు 3 కోట్ల మందికి సన్న బియ్యం ఇవ్వడం దేశ చరిత్రలో మొదటి రాష్ట్రం. 40 కిలోల 40 రూపాయలకు సంబంధించి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి. 10 ఏళ్ళకి ఇల్లు కట్టారు, 12 ఏళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఊళ్ళల్లో నిజమైన తెలంగాణ ఇది వచ్చింది. ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. వెనకట ఇందిరాగాంధీ, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఊరికి 100-200 ఇల్లు కడితేయాలా 5 లక్షలు పెట్టి 40, 30, 20 మేము మా ఎమ్మెల్యేలు అందరం కష్టపడి ఇలా ఇల్లు పునాదులు వేస్తున్నాయి, స్లాబ్లు వేసుకుంటున్నాం. అందుకని ప్రజలందరూ చెప్తున్నాం ఇంకా 40 మాసాల సమయం ఉంది. మీ ఆశీర్వాదంతో మళ్ళీ 60 మాసాలు కూడా మేమే ఉంటాం. మీకు ఒక్కటే కోరుతున్నాం.